దుబ్బాక డిపో నుండి 2 కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగిందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో ఇన్ఛార్జ్ భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ బస్ డిపోలో సిబ్బందితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకటి దుబ్బాక నుండి సిరిసిల్ల మీదుగా వేములవాడ వరకు, మరొకటి దుబ్బాక నుండి చేగుంట నుంచి సిద్దిపేటకు 2 కొత్త సర్వీసులను ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆదాయం సమకూర్చే విధంగా ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది కేఎన్ రెడ్డి, శ్రీనివాస్, రాజేశం, ఎండి అర్షద్ పాల్గొన్నారు. ప్రాంతాల ప్రయాణికులకు శుభవార్త. డిపో నుంచి కొత్త సర్వీసులు 2 స్టార్ట్ చేస్తున్నాము. ఒకటి దుబ్బాక నుంచి సిరిసిల్ల వేములవాడ 3 ట్రిప్పులు, రెండవ బస్సు దుబ్బాక నుండి చేగుంట నుంచి సిద్దిపేట 2 ట్రిప్పులు నడపబడుచున్నవి కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకొని డిపోకు ఆదాయం సమకూర్చి వీటి ద్వారా ఆదాయం చూసి మరికొన్ని బస్సులు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి బస్సు అనుకూలంగా తిరుగుతూ ప్రయాణికులు మరియు మాకు డిపోకు ఆదాయం చేకూర్చగలరని మనం చేయించున్నాం.